దక్షిణామూర్తి అంటే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అంటాం కదా. మరి మౌనాన్నే ఉంచుకున్న దక్షిణామూర్తి కిందకు వచ్చిన స్తోత్రవాంగ్మయాన్ని ఇవన్నీ ప్రసాదించడానికి కారణం ఏమిటి, అసలు అవసరం ఏమిటి అంటే, ఎన్నో శతాబ్దాల క్రితం భారతదేశంలో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. 3 కారణాల వల్ల వచ్చారు స్వామి కిందకి. మొట్టమొదటిది ఏమిటంటే, ఆ సమయంలో 72 అవైదిక మతాలు విజృంభించేసాయి. ఇప్పుడు 2-3 పాషండుల మతాలే విజృంభిస్తే మనం తట్టుకోలేకపోతున్నాం. మరి 72 అవైదిక మతాలు అంటే ఎంత కష్టం. అటువంటి సమయంలో ఒక సామాన్యమైన గురువు వస్తే సరిపోదు, సాక్షాత్తు శివుడే దిగి రావాలి. అందుకోసం వచ్చాడు భగవంతుడు. ఇంకా రెండో కారణం ఏమిటంటే, సనాతన ధర్మం లోపలే చీలికలు. ఒకవైపు నుంచేమో వైష్ణవత్వం, విష్ణువు మాత్రమే గొప్ప అని పరమేశ్వరుని కించపరచడం. ఇంకొక చోట నుంచి శైవం, వాళ్ళు శివుడు మాత్రమే గొప్ప, మిగతా దేవుళ్ళు గొప్ప కాదని వాళ్ళు కించపరచడం. అలాంటి భయానకమైన పరిస్థితులు ఉన్నాయంటే, సనాతన ధర్మంలో కూడా ఎవరివి వాళ్ళే పాటిస్తూ మా దేవుడు గొప్ప అనుకుంటే ఎప్పుడూ తప్పు లేదు, మా దేవుడే గొప్ప అనుకుంటే తప్పు. దురదృష్టవశాత్తు ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని సమన్వయపరిచి ఒక త్రాటి మీదకి తీసుకురావాలి అంటే మహా అవతారం దిగి రావాలి. ఇక మూడవది ఏమిటంటే నాస్తికత్వం. ఈ రెండిటికన్నా భయంకరమైనది ఇది. ఇటువంటి పరిస్థితుల్లో పరమేశ్వరుడు కిందకి దిగిరా సంకల్పించుకున్నాడు.